కాబట్టి నేను పింకీ. పింకీ చెప్పు పింకీ, ఏంది విషయం? ఆ విజయవాడు ప్రియ కోసం ఊరు లేడు. నువ్వు అక్కడికి వెళ్ళి వాడికి బుద్ధి చెప్పాలి. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం తిక్క కాదు. వాడేసే వాడు ఇక్కడికి రావడం అంటూ జరిగితే ప్రియతోనే వస్తాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి వేసేయి. గట్లనా? అయితే నాకు వదిలి. వాడు ఎక్కడున్నా సరే పట్టుకునే వాడిని చేస్తా. మరి నా సంగతి ఏంటి? నువ్వు అడిగింది నేను ఇస్తాను, ముందు వాడి సంగతి చూడు, సరేనా? నువ్వు ఆ పని మీద ఉండు, పని అయినా ఇంకా ఫోన్ చేస్తారు, అడిగుండు. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. వచ్చి ఇన్ని రోజులైనప్పటికీ ప్రియ పెళ్లి గురించి ఏం మాట్లాడడం లేదు. ఈరోజు డిసైడ్ చేయాలి. ప్రియ, నీతో కొంచెం మాట్లాడాలి. నాకు దూరమైన నువ్వు ఎలా ఉన్నావేమో కానీ నీకు దూరమైన నేను నరకం అనుభవిస్తున్నాను. ఈ నరకం కంటే చావే సుఖం అనిపిస్తుంది. నన్ను ప్రేమిస్తున్నానన్నా నీ ప్రేమ కోసం ఇంత దూరం వచ్చాను, అయినా నీ మనసులో ఏముందో చెప్పట్లేదు. ప్రియ, మాట్లాడవేంటి? చాలు విజయ్, నీతో మాట్లాడి విని ఓపిక ధైర్యం నాకు లేవు. ప్రియ, ఎందుకు ప్రియ, ఎందుకు ఇలా చేస్తున్నావు? అరే చెప్పు ప్రియ. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి. ప్రియ, నిజంగానే అంటున్నావా? ఎస్, నువ్వంటే నాకు ఇష్టం లేదు. శభాష్, అబద్ధాన్ని కూడా ఇంత అందంగా చెప్పొచ్చని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. వెల్డన్, వెల్డన్, వెల్డన్. ప్రియ, నీ నోరు నా మీద ప్రేమ లేదన్నా, నీ కళ్ళలో నాకు ప్రేమ కనిపిస్తుంది ప్రియ. ఇది చాలు ప్రియ, ఇది చాలు చాలు. ఓ ప్రియ, ఓ. నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది. నా ప్రేమ నిజమైన ప్రేమ. ట్రూ లవ్ విల్ ఆల్వేస్ విన్. ఐ విల్ విన్. అదే ఈ రాయుడు దానికి అందించాడు. ఏంట్రా దారి మధ్యలో కారాపారు? ఏం జరిగింది ఏంటి? శాబాషలుడు, అమెరికాలో చదువుకున్న ఆంధ్రాలో ఉన్న రాజకీయం తెలుసుకున్నట్టున్నావు. అడుగు పెట్టగానే ఆపదలో ఉన్న మామని ఆదుకున్నావు. నువ్వు నా నిజమైన అల్లుడుయా. నువ్వు వచ్చావు, నాకు ఇంకే బాధ లేదనుకో. అడ్డదారిలో వచ్చిన వాడిని అడ్డంగా లేపేయాలి మా, లేకపోతే మనకు అడ్రస్ ఉండదు. విచిత్ర సోదరులో అచ్చు కమల్ హాసన్ లాగా ఉన్నాడు. ఇంతకి వీడవాడు జేబీ అనే మన పాలరు. జేబీ అంటే చాలా పెట్టాడు, స్టైల్గా ఉంటుందని నేనే పెట్టా. ఓ నైస్ నేమ్ మిస్టర్ జేబీ. రా, నా కార్లో వెళ్దాం. కమా గెట్ ఇట్. దేనికన్నా పేషియాలి ఉండాలా? నువ్వేం ఫీల్ అవ్వకన్నా, నీ కారణం వస్తున్నావు. అలాగే మీరు పదండి. వర్రాడు అనే నువ్వు వస్తున్నా. ఓకే మామయ్య, రండి. ఆ కారు ఎక్కడ పడుతుందండి? దున్న పోతులా వెళ్ళాడు. జ్యోతిరా నెమ్మదిగా పడరా. కదా వస్తుందిరా భయ్యా. చెప్పాను కదరా. ఆటో వస్తావా? నేను రానమ్మా. సరే మామా, బోరు కొడుతుంది, ఏదైనా పందెం కాసుకుందామా? ఏంట్రా మాట్లాడో? పందెమా? ఏంట్రా పందెం? చెప్పరా. పందానికి నేను రెడీ. ఏం పందెం కట్టుకున్నాం? నువ్వు రెడీయా? అయితే అటు చూడు, ఆ అమ్మాయిని లైన్లో పెట్టి ముద్దు పెట్టుకోవాలి. సరే రెడీయా?
ప్రొసీడ్. డార్లింగ్ వస్తావా? ఒక సూప్ చూసుకుంటా. బేబీ నువ్వు ఆగు మామ, అమ్మాయి కొంచెం సిగ్గుపడుతుంది, నేను చూసుకుంటానుగా. నీ వల్ల కాదు. ఏం బేబీ వెళ్ళవా? ముందు మామ నువ్వు కూడా ఒక సూప్ చూన్ని బేబీ. Stupid! Hey! Idiot! Hey, వదలు! Hey, వదలు! Help! వదలు! అల్లుడు, ఇది పల్లెటూరు, నీకు తెలియదు. ఇక్కడ అందరూ మంచిగానే కనిపిస్తారు, అవకాశం వస్తే ఎర్రగదీస్తారు. అనవసర విషయాల్లో తల దూర్చితే తలలు తెగిపోతాయి. జాగ్రత్త. అంత తేలిగ్గా తెగే తల కాదు మావా నాది. అంతదాకా వస్తే తల తీస్తానే కాని తలంచుకొని మాత్రం వెళ్ళను. అయిందేదో అయింది కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, విను. ఒక వారం రోజుల్లో నీకు ప్రియకు పెళ్లి. జస్ట్ 1 week లోనా? అంత తొందరగా వచ్చింది మావయ్య? అబ్బే, నీకు తొందర లేదు అల్లుడు, మాకే తొందరగా ఉంది. ఎందుకంటే ఆడపిల్ల కదా. మీరు తొందరపడ్డంలో తప్పులేదు మావయ్య, కానీ ప్రియను కూడా మాట అడిగితే బాగుండేది. దాన్ని అడిగేదంటే దాని ముఖం, అది చిన్నపిల్ల. నేను చెప్తా ఉన్నాను, వారం రోజుల్లో మీ పెళ్లి ఖాయం. 1 week లో కాకపోతే 1 minute లో చేసుకోవడానికి కూడా నేను రెడీ. కాకపోతే ప్రియ అభిప్రాయం కూడా నాకు కావాలి. చూడలుడు, నేను గీసిందే గీత, అటువంటిది నా కన్న బిడ్డ నా మాట కాదంటుందా? నేను ఎంత చెప్తే అంత. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే మావయ్య. రే విజయ్, ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను రా. ఎలా ఉన్నావు? ఏదో ఇలా ఉన్నా. రే, అన్నయ్య వదిన ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా, కాకపోతే చెప్పకుండా వచ్చామని బాధపడుతున్నారు. అవును, ప్రియ ఏముందిరా, ఓకే అందా? అంటే ఈ బాధ ఎందుకురా? తనకు నేనంటే ఇష్టమే, కానీ చెప్పడానికి ఎందుకో భయపడుతుందిరా. పోనీ ఒకసారి పర్సనల్ గా మాట్లాడలేకపోయారా? అది కూడా చేసేసా, కానీ ఫలితం సున్నారా. మరీ ఇలాంటి అమ్మాయిని నమ్ముకొని అయిన వాళ్ళకి దూరం అయ్యి ఎన్నాళ్ళని బాధపడతావురా? చచ్చేదాకా. రే నోరు మీరా. ఎప్పుడొచ్చారా మావా? ఇప్పుడే వచ్చాను రా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? విషయం తెలుసుకుందామని ఆ రాయుడి దాకా వెళ్ళొచ్చా. అన్నట్టు మావా, ప్రియకు పెళ్లి కుదిరిందంట. ఇంకా 5 రోజుల్లో పెళ్ళంట. పెళ్లి కొడుకు ప్రియ బావంట అమెరికా నుంచి వచ్చాడంట. ఎక్కడి నుంచి వస్తే మనకేంట్రా? మనం వెళ్ళి విజయ్ ప్రేమ విషయం అక్కడ చెప్పి ఆ పెళ్లి ఆపేద్దాం. మతుండే మాట్లాడుతున్నావా? అక్కడ అమ్మాయి మనకు అనుకూలంగా లేదు. అనుకూలంగా ఉంటే ఎన్నాట్లైనా ఆడొచ్చు. తేడా వచ్చిందో తిరిగి రాం. ఆ రాయుడు అసలే పరమ చండాలుడు. రై, వాడు ఎలాంటి వాడైతే మనకేంట్రా? మనకేం తక్కువ. టైం బాగోలేక ఇక్కడ కూర్చున్నాం. నువ్వు ముందు వాడిని పొగడ్డం ఆపే, లేదా? రే రాజా, నేను ఎలాగైనా ప్రియతో మాట్లాడాలి. ఆ విషయం చూడు. అరే విజయ్, ఆ రాయుడు ప్రియని ఇంట్లో నుంచి రానివ్వడం లేదురా. ఈ టైంలో ప్రియని కలవడం చాలా కష్టం. రేయ్, నువ్వు వాడి మాటలేం పట్టించుకోకు. నీ మనసులో విషయం లెటర్ మీద పెట్టు, తర్వాత విషయం నేను చూసుకుంటా. రేయ్, ఆ రాయుడు కొంపెక్కడా?